హాయ్ అండి. ఇవాళ మా ఇంటి దగ్గర వాసవి అమ్మవారి గుడిలో ధ్వజస్తంభం ప్రతిష్ట ఇవన్నీ చేస్తున్నారనమాట. ఆ వీడియోస్ మీతో షేర్ చేద్దామని ఇలా తీసుకొస్తున్నాను మీ ముందుకి. డెకరేషన్ అయితే ఇలా చేశారండి. గుడంతా అమ్మవారిని చక్కగా అలంకారం చేశారు. శ్రీ సూక్తం, లలితా పారాయణం ఇవన్నీ చేశారండి. మొత్తం 6 days ప్రోగ్రాము. ఫస్ట్ డే వచ్చేసి అంతా పుణ్యాహవచనం చేశారు. అమ్మవారి దగ్గర యూస్ చేసే గోవులండి ఇవి. అండ్ నెక్స్ట్ డే జరిగే యాగానికి సంబంధించిన యజ్ఞశాల అవన్నీ నిర్మిస్తున్న క్లిప్పింగ్స్ అండి ఇవి. ఫస్ట్ డే చండీ యాగం చేస్తారనమాట. చండీ యాగం కోసం ఇలా అన్ని ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ రోజే లలితా పారాయణం చేశారు, సౌందర్యలహరి పారాయణం చేశారు, శ్రీ సూక్తం కూడా చదివారండి. ఇద్దరు బ్రాహ్మలు ఉండేసి ఇలా వేదం ఎప్పుడూ చదువుతూ ఉన్నారు. ఇంకా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఇలా తీసుకెళ్లారండి, ఊరేగించారు. ఆ ఊరేగింపు క్లిప్పింగ్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను మీకు. అమ్మవారి విగ్రహాన్ని అలా వెహికల్లో పెట్టేసుకుని, శ్రీచక్రాన్ని కూడా వెహికల్లో పెట్టేసుకుని అంతా పురవీధుల్లో అంతా అలా ఊరేగింపు జరిపించారండి. అందరూ వైట్ కలర్ శారీస్, వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని రమ్మని డ్రెస్ కోడ్ పెట్టారనమాట. అలాగే అందరూ చెంబులతో, బిందెలతో నీళ్లు తీసుకొని అలా ఊరేగింపులో వెనకాల అందరూ వెళ్ళారండి. ఆ నీటిని ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి, శ్రీచక్రానికి అభిషేకం చేశారు. తర్వాత పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి కాసేపు అమ్మవారి ముందర ఇలా కోలాటం చేశారు. కోలాటం అయితే చాలా బాగా చేశారండి. చాలాసేపు ఇలా కోలాటం జరిగింది. అమ్మవారి ఊరేగింపుకు కూడా చాలామంది అటెండ్ అయ్యారండి. వైట్ అండ్ వైట్ డ్రెస్ ఆ రోజు డ్రెస్ కోడ్ అనమాట. అందరూ కూడా వైట్లో రమ్మన్నారు. చాలా బాగా చేశారండి ఈవెంట్ అయితే. ఇవి ఊరేగింపు క్లిప్పింగ్స్ అండి, ఇక్కడ పెడుతున్నాను. మేమంతా కూడా ఊరేగింపులో పార్టిసిపేట్ చేశాము. అమ్మవారి విగ్రహం అయితే చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా ఉందండి. 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు చూడ్డానికి. ఇదంతా ఒకవైపు అయితే విష్ణు హడావిడిలో విష్ణు ఉన్నాడనమాట. గుళ్ళో అలా వేళ్ళాడుతూ, ఆటలాడుతూ అలాగా. అప్పుడు శ్రీ సూక్తం పారాయణం జరుగుతుంది. అందరూ కూర్చొని శ్రీ సూక్తం చదువుతున్నారు. విష్ణు ఏమో వాడల్లర్లో వాడున్నాడు. ఇవన్నీ నాకేం సంబంధం అని చెప్పి అయితే గుడికి రాగానే ఫస్ట్ చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాడండి. బొట్టు చెరిగిపోయినట్టుంది. ఇంకంతే ఆటల్లో పడిపోయాడు విష్ణు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.